హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించి మరొక ప్రీవియస్ ప్రాక్టీస్ పేపర్ అయితే మనం చూద్దాము. సో ఇందులో చాలా బిట్స్ అయితే కవర్ అవుతాయండి. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, బర్కలీ పెరుగుదల అధ్యయనము దీనికి ఉదాహరణ. మనకు ఆప్షన్స్లో దీర్ఘకాల ఉపగమం, పరిశీలన పద్ధతి, పరిచ్ఛేదన ఉపగమం, అలాగే ప్రయోగ పద్ధతి అనేసి ఇచ్చారండి. సో వీటికి సంబంధించినటువంటి కంటెంట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి మనకు న్యూ సిలబస్లో ఉన్నవే, కాకపోతే మనల్ని ప్రీవియస్గా టెట్లో కూడా అడిగారండి. కానీ ఆ సిలబస్ను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మనకి యాడ్ చేయడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించి నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోస్ వాటిని అయితే ఒకసారి చూసుకోండి. బర్కలీ పెరుగుదల అధ్యయనం వచ్చేసి మనకు దేనికి ఉదాహరణ అంటే దీర్ఘకాల ఉపగమానికి ఉదాహరణ అండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, పరిపక్వత జీవజన్యు ప్రతిష్టాన్ని తెలుపుతుంది. ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధంగా మార్పులు జరుగుతాయి అని పేర్కొన్నవారు ఎవరు? సో ఎవరు అంటే క్రైగ్ అండి. పరిపక్వతకు సంబంధించి, పరిపక్వత అంటే చాలా వరకు కూడా మనకు క్రైగ్కి సంబంధించిన క్వశ్చన్సే అడుగుతారండి. పరిపక్వత జీవజన్యు ప్రతిష్టాన్ని తెలుపుతుంది. ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధంగా మార్పులు జరుగుతూ ఉంటాయని పేర్కొన్న వారు ఎవరు అంటే క్రైగ్ అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో వికాస నియమం కానిదేది అనేసి అడుగుతున్నారండి. సో వికాసం సంచితమైనది అనేది వికాస నియమము. వికాసనంను మాపనం చేయవచ్చు అని మనం ఎక్కడా కూడా లేదండి. వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అనేసి ఉంది, కానీ మాపనం చేయవచ్చు అనేది లేదు. సో వికాసం ఒక పరస్పర చర్య, వికాసం వచ్చేసి అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఇవి 3 కూడా వికాస నియమాలే. కానిదేదండి ఆప్షన్ 2. నెక్స్ట్, క్రింది వానిలో సరికాని జత ఏది అనేసి అడుగుతున్నారండి. డగ్డేల్ వచ్చేసి జూక్స్ కుటుంబము కరెక్టే. నెక్స్ట్ పియర్సన్ వచ్చేసి పెంపుడు శిశువులపై పరిశోధన అనేది తప్పండి. ఇది కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించే పియర్సన్ కూడా మనకు ప్రయోగాలు అయితే చేయడం జరిగింది. వికాస మైలురాళ్ళు వచ్చేసి మనకు హావిగ్ హార్ట్స్ అండి. వికాస మైలురాళ్ళు వచ్చేసి హావిగ్ హార్ట్స్. నెక్స్ట్ డబ్ల్యూసి బాగ్లే వచ్చేసి ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేటటువంటి గ్రంథాన్ని అయితే రాయడం జరిగింది. సో ఇక్కడ సరికానిది వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చను, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారము పూర్వ బాల్య దశ అనేసి ఇచ్చారండి. ఇది కూడా మనకు ఇంపార్టెంటే అండి. ఒక్కొక్కసారి ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ గురించి కంపల్సరీ అడుగుతారు మనకు. సో పూర్వ బాల్య దశ, పూర్వ బాల్య దశను ఏమంటామండి? అన్వేషణ వయస్సుగా చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ 1. నెక్స్ట్ది, నైతికతను భౌతిక, శారీరక, శిక్ష పరంగా అంచనా వేసే స్థాయి ఏది అనేసి ఇచ్చారండి. శిక్ష అనేసి ఇచ్చారు. సో శిక్ష అనేది మనకు దేంట్లో కనిపిస్తుందండి? పూర్వ సాంప్రదాయ స్థాయిలో కనిపిస్తుంది. శిక్ష విధేయత అనేది పూర్వ సాంప్రదాయంలో మొదటిదండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, కాగ్నిటో అనగా అర్థం ఏది అనేసి అడిగారండి. కాగ్నిటో అంటే అర్థం ఏంటండి? జ్ఞానము. ఆప్షన్ 2. బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష ఏ పరీక్షకు సంబంధించింది అనేసి వచ్చారండి ఇక్కడ. సో మనకు బినే సైమన్ పరీక్ష వచ్చేసి దేనికి సంబంధించిందండి? ఇది ఒక వైయక్తిక పరీక్ష, ఇండివిజువల్ టెస్ట్, ఒక్కొక్కరికి సపరేట్గా నిర్ణయించేటటువంటి పరీక్ష అండి. నెక్స్ట్, అవిటితనంతో బాధపడే హెలెన్ కెల్లర్ గొప్ప రచయితగా, కవయిత్రిగా రాణించింది. ఇది ఈ రక్షణ తంత్రం కిందకి వస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇది దేని కిందకి వస్తుందండి? పరిహారం కిందికి వస్తుంది. ఆప్షన్ 3. నెక్స్ట్, తదాత్మీకరణము, అంతరీకరణము అనే ప్రక్రియ ఏర్పడే మనోలైంగిక వికాస దశ ఏది? సో ఏ దశలో కనిపిస్తుందండి? మనము
ఇవి గుప్త దశలో కనిపిస్తాయి. తదాత్మీకరణము అలాగే అంతరీకరణము అనేటటువంటి ప్రక్రియలు మనకు ఏ వికాస దశలో ఉంటాయి? గుప్త దశలో ఉంటాయి. నెక్స్ట్, తెలుగు భాషలో ప్రావీణ్యత ఈత నేర్చుకోవడంపై చూపే ప్రభావం ఏది అనేసి ఇచ్చారండి. సో అభ్యాసన బదలాయింపులకు సంబంధించి. సో తెలుగు భాషకు కానీ ఇక్కడ ఈత నేర్చుకోవడానికి కానీ ఎటువంటి ఇక్కడ మనకు అభ్యాసం బదలాయింపు అనేది జరగదు. సో దీంట్లో ఎటువంటి బదలాయింపు లేదు కాబట్టి ఇది దేనికి సంబంధించిందండి? శూన్య బదలాయింపుకు సంబంధించింది. జీరో ట్రాన్స్ఫర్ కాబట్టి ఏంటిది? శూన్య బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అండి. సో ఈ గ్రంథాన్ని రచించింది ఎవరు? గాల్టన్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలో కాంక్ష స్థాయిని బట్టి ఏర్పడేది ఏది అనేసి ఇచ్చారండి. కాంక్ష స్థాయిని బట్టి ఏంటిదండి? సాధన, ప్రేరణ. వాళ్ళ యొక్క కాంక్షను బట్టి ఏంటి అండి? అచీవ్మెంట్స్, మోటివేషన్స్, సాధన, ప్రేరణ అనేది వాళ్ళల్లో ఏర్పడుతుంది. నెక్స్ట్ది, వృత్తము, చతురస్రం గురించి ఏర్పడే భావన ఏది అనేసి ఇచ్చారండి. సో ఎటువంటి భావన అండి? వృత్తం అంటే రౌండ్గా ఉంటుంది, చతురస్రం అంటే మనకు బాక్స్ టైప్లో ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య ఏర్పడే భావన ఏదండి? ఆకారంలో డిఫరెన్స్ ఉంది అని. సో ఇది ఏ భావన? ఆకార భావన అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, మూడుల ప్రజ్ఞాలబ్ధి ఎంత అనేసి ఇచ్చారండి. మూడులకు సంబంధించి ప్రజ్ఞాలబ్ధి. సో చాలాసార్లు కూడా ఈ క్వశ్చన్ అయితే అడిగారు ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్దండి. 20 కంటే తక్కువగా ఉంటే మనకు 25 కన్నా తక్కువగా ఉన్నా కూడా మనకు దేని కిందికి వస్తారంటే మూడుల కిందికే వస్తారండి. నెక్స్ట్ 26 నుంచి 49 అయితే బుద్ధిహీనులు, 50 నుంచి మనకు 69 ప్రజ్ఞాలబ్ధి ఉన్నట్లయితే అల్పబుద్ధి. నెక్స్ట్ 70 నుంచి 89 ఉంటే తెలివి తక్కువ, 90 నుంచి మనకు 109 ఉంటే సగటు ప్రజ్ఞావంతులుగా లెక్క వేయడం జరుగుతుంది. నెక్స్ట్ 110 నుంచి 119 వరకు ఉన్నట్లయితే ప్రజ్ఞాలబ్ధి ఏమంటారండి? ఉన్నత ప్రజ్ఞావంతులు అంటారు. నెక్స్ట్ 120 నుంచి 139 ఉంటే అత్యున్నత ప్రజ్ఞావంతులు అంటారు. 140 కంటే ఎక్కువగా ఉంటే 140 కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళను ఏమంటారండి? ప్రతిభావంతులు అనేసి చెప్తారు. సో ఇక్కడ మూడులు అడిగారు కాబట్టి 20 కన్నా తక్కువగా ఉంటే వాళ్ళను మూడుల కింద లెక్క వేయడం జరుగుతుంది. నెక్స్ట్, కాలం గడిచే కొద్దీ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు విస్మృతి తగ్గుతుంది, ధారణ పెరుగుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 ధారణ తగ్గుతుంది, అభ్యసించే కాలం పెరుగుతుంది అనేసి ఇచ్చారు. సో విస్మృతి తగ్గుతుంది, అభ్యసన కాలం కూడా తగ్గుతుంది అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమిటండి? కాలం గడిచే కొద్దీ మనకు ధారణ శాతం తగ్గుతుంది, విస్మృతి అనేది మనకు పెరుగుతూ ఉంటుందండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, మాస్లో ప్రకారము ఇతరులతో భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోవాలనుకోవడం అనేది ఈ రకమైన అవసరము అనేసి ఇచ్చారండి. భావోద్రేక సంబంధాలు వచ్చేసి మనకు దేంట్లో ఏర్పడతాయండి? ప్రేమ, వాత్సల్య సంబంధిత అవసరాలలోనే మనకు ఏర్పడతాయి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ది, శాస్త్రీయ నిబంధనలో 3వ దశ ఏది అనేసి అడిగారు. శాస్త్రీయ నిబంధనలో 3వ దశ ఏందండి? గంట శబ్దానికి లాలాజలం స్రవించడమే 3వ దశ. నెక్స్ట్, ప్రతిస్పందనలు, ఉద్దీపనం మధ్య సంసర్గం ఏర్పడే నిబంధన సిద్ధాంతం ఏది? ప్రతిస్పందనలు ఉండాలి, దానికి సంబంధించి ఉద్దీపనలు. సో ఈ రెండు కూడా మనకు ఏ నిబంధనలో కనిపిస్తాయండి? కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ప్రతిస్పందనలు మనం వేటికైతే ప్రతిస్పందిస్తామో వాటికి మాత్రమే మనకు ఉద్దీపనలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి
దాన్ని ఏమంటాము? కార్యసాధక నిబంధన సిద్ధాంతంలోనే ఉంటాయండి ఇవి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆకృతి క్షేత్ర సంబంధాన్ని వివరించిన వారు ఎవరు? ఆకృతి క్షేత్ర సంబంధాన్ని అండి. సో ఎవరండి? రూబిన్ అండి, రూబిన్. నెక్స్ట్, పగటి కళ పుస్తక రచయిత ఎవరు? గీజుబాయ్, ఏఎస్ నీల్, మకరెంకో, మాంటిసోరీ అనేసి వచ్చారండి. సో ఎవరండి? గీజుబాయ్. పగటి కళ పుస్తక రచయిత ఎవరు? గీజుబాయ్ అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, రహీంకు డ్రాయింగ్ పోటీలలో పాల్గొనాలని ఉంది, అలానే పాటల పోటీలలో కూడా పాల్గొనాలని ఉంది, కానీ 2 పోటీలు ఒకేసారి నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంలో అతను ఎదుర్కొనే సంఘర్షణ ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ ఏంటంటే డ్రాయింగ్ పోటీలు ఇష్టమే, ఇది కూడా పాజిటివ్ సెన్స్, అలాగే పాటల పోటీలు కూడా ఇతనికి పాజిటివ్ సెన్స్. సో 2 కూడా ఇష్టమే కాబట్టి ఇదేమవుతుందండి? ఉపగమ పరిహారం కిందికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చను, సిఎల్ఏను విస్తరించుము అనేసి ఇచ్చారండి. సిఎల్ఏ యొక్క ఫుల్ ఫామ్ అయితే అడిగారు. సో ఏంటిదండి? కొలాబరేటివ్ లెర్నింగ్ యాక్టివిటీ అండి. సిఎల్ఏ అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ క్వశ్చను, ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టము అమల్లోకి వచ్చిన తేదీ? సో ఎప్పుడైనా అమల్లోకి వచ్చింది? 1/4/2010 అండి. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం అమల్లోకి వచ్చిన తేదీ వచ్చేసి 1/4/2010. నెక్స్ట్ క్వశ్చను, సమాచార హక్కు చట్టం 2005 గురించి సరి అయినది ఏది అనేసి అడుగుతున్నారు. సో సమాచార హక్కు చట్టము 2005లో వచ్చేసి ఎన్ని అధ్యాయాలు, ఎన్ని సెక్షన్లు ఉన్నాయనేసి అడుగుతున్నారు. సో మనకు దీంట్లో చూసుకుంటే 6 అధ్యాయాలు ఉన్నాయండి, మొత్తము సెక్షన్లు చూసుకుంటే 31 ఉన్నాయండి. సమాచార హక్కు చట్టం 2005లో వచ్చేసి అధ్యాయాల 6, సెక్షన్స్ 31. నెక్స్ట్ క్వశ్చను, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం. సో మనకు జాతీయ విద్యా విధానం ఎప్పుడు స్టార్ట్ అయింది అనేసి అడుగుతున్నారండి స్వతంత్ర భారతదేశంలో. సో ఏ సంవత్సరంలో అండి? NPE 1968 నుంచే మనకు మొట్టమొదటి జాతీయ విద్యా విధానం అనేది స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో మానసిక వైకల్యమునకు సంబంధించినది ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ డౌన్స్ సిండ్రోము, ఫినైల్ కెటోన్యూరియా, క్రెటినిజము, ఆక్సాన్యూరియా అనేసి ఇచ్చారండి. మానసిక వైకల్యమునకు సంబంధించినది ఏది అంటే ఆక్సాన్యూరియా అండి. నెక్స్ట్ది, ద వాల్యూ ఆఫ్ 1 PB అనేసి ఇచ్చారండి. 1 PB అంటే ఎంతండి? మనకు వాల్యూ 1024 టెరాబైట్స్ అండి, 1024 TB. నెక్స్ట్, క్రింది వానిలో కంప్యూటర్ లక్షణం ఏది అనేసి ఇచ్చారండి. కంప్యూటర్కి ఎటువంటి లక్షణాలు ఉన్నాయని? వేగం అనేది ఉంటుంది, ఖచ్చితత్వం ఉంది, జ్ఞాపకశక్తి ఉంటుంది, వనరులను పంచుకోవడం కూడా ఉంటుంది. సో అన్నీ ఉంటాయి కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇవన్నీ కూడా కంప్యూటర్ లక్షణాలే. నెక్స్ట్ క్వశ్చన్, ట్రైనింగ్ ఫర్ స్కూల్ లీడర్స్ టు ఇంప్రూవ్ ద మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న కార్యక్రమానికి సహకారం అందిస్తున్న సంస్థ ఏది అనేసి వచ్చారండి. ట్రైనింగ్ ఫర్ స్కూల్ లీడర్స్ అండి టు ఇంప్రూవ్ ద మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక పథకం అయితే అమలవుతూ ఉందన్నమాట. దానికి సహకారం అందించేటటువంటి సంస్థ ఏది అంటే IIT అహ్మదాబాద్ అండి, IIT అహ్మదాబాద్. ఎరిక్సన్ ప్రకారము పాఠశాల దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. సో పాఠశాల దశలో మనకు కనిపించేటటువంటిది ఏంటిదండి? మనకు శ్రమశీలత
అలాగే ఆత్మన్యూన్యత అనేటటువంటి క్లిష్ట పరిస్థితులను మనము పాఠశాల దశలో చూడవచ్చు. సో చొరవ అపరాధము ఇది వచ్చేసి మనకు క్రీడా దశలో చూడొచ్చండి. చొరవ అపరాధం అనే భావన మనకు క్రీడా దశలో ఉంటుంది. నెక్స్ట్ ఉత్పాదకత స్తబ్దత ఇది వచ్చేసి మనకు మధ్య వయోజన దశ అండి. ఉత్పాదకత స్తబ్దత చూసుకున్నట్లయితే మధ్య వయోజన దశ. నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి సందేహము ఇది చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఉత్తర శైశవ దశలో ఉంటుందండి. ఉత్తర శైశవ దశలో మనకు దీన్ని చూడవచ్చు. సో చొరవ అపరాధం అనే భావన వచ్చేసి మనకు క్రీడా దశలో కనిపిస్తుందండి. ఉత్పాదకత స్తబ్దత అనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి మధ్య వయోజన దశలో. నెక్స్ట్ శ్రమశీలత ఆత్మన్యూన్యత ఇది వచ్చేసి మనకు పాఠశాల దశలో కనిపిస్తుందండి. స్వయం ప్రతిపత్తి సందేహము ఇవి మనకు ఉత్తర శైశవ దశలో కనిపిస్తుంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉద్వేగాలపై శిశువుకి అదుపు ఉండే దశ అనేసి ఇచ్చారండి. సో ఏ దశలో అండి ఉద్వేగాలపై అదుపు ఉండేది? ఉత్తర బాల్య దశలో అండి. ఉద్వేగాలపై శిశువుకి అదుపు ఉండనటువంటి దశ ఏది అంటే కౌమార దశలో అసలు ఉద్వేగాలపై అదుపు అనేది ఉండదండి. ఓన్లీ ఉత్తర బాల్య దశలోనే ఉద్వేగాలపైన శిశువు అదుపు చేసుకోగలుగుతాడు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే సంజ్ఞానాత్మక నిర్మాణం ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు ఆప్షన్స్లో వ్యవస్థీకరణము, ఆపరేషన్స్, సాంశీకరణము, స్కిమాటా అనేసి ఇచ్చారు. ఇక్కడ మనల్ని అడిగింది ఏంటండి, సంజ్ఞానాత్మక నిర్మాణంలో మనకు జ్ఞానం కూడా ఎటువంటి ఫామ్లో నిర్మాణం అవుతుందండి, స్కిమాటా అనే దాంట్లో మనము స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే సంజ్ఞానాత్మక నిర్మాణం ఏదండి? స్కిమాటా. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాల వసతులకు విద్యార్థి అభ్యాసనమునకు సహసంబంధం కలదు అని పేర్కొన్నవారు ఎవరు? సో ఎవరండి? డబ్ల్యూసి బాగ్లే. పాఠశాల వసతులకు అలాగే విద్యార్థి అభ్యాసనమునకు సహసంబంధం ఉంటుంది అని పేర్కొన్నవారు ఎవరు? డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ క్వశ్చన్. శాశ్వత దంతాలు రావడానికి పాలదంతాలు ఊడిపోవడమే కారణమని చెప్పటం ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఇది వికాసానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. వికాసానికి సంబంధించి మనకు వికాస లక్షణాలు కంపల్సరీగా నేర్చుకోవాలి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. వికాసం క్రమానుగతమైనది. శాశ్వత దంతాలు రావటానికి పాల దంతాలు ఊడిపోవడానికి కారణం అని చెప్పడం ఏమవుతుంది? వికాసం వచ్చేసి క్రమానుగతమైనది. నెక్స్ట్ క్వశ్చన్. దీర్ఘకాల ఉపగమనకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది అనేసి అడిగారండి. సో వీటికి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చానండి. లెసన్స్ కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీర్ఘకాల ఉపగమనం అంటే ఏంటంటే ఒక సమూహం మొత్తాన్ని తీసుకొని వాళ్ళను ఏళ్ల తరబడి వాళ్ళ మీద ప్రయోగాలు చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ ఏళ్ల తర్వాత అంటే వాళ్ళు ప్రయోగాలు చేసేటప్పుడు ఒక 2 years ఏజ్లో ఉన్నప్పుడు తీసుకొని వాళ్ళకు 60 years ఏజ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ మీద రకరకాల ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటారు. సో ఇది లాంగ్ ప్రాసెస్ కాబట్టి దీని పేరేంటండి? దీర్ఘకాల ఉపగమం. సో దీంట్లో మనకు ఏమవుతుందండి? దత్తాంశ సేకరణకు ఎక్కువ సమయం పడుతుంది. సో ఒక వ్యక్తి 40 yearsలో ఎలా బిహేవ్ చేస్తాడు, లేకపోతే అతని యొక్క ఎలా ఉంటాడు, దేని మీద ఎలా రియాక్ట్ అవుతాడు అనేది తెలుసుకోవాలంటే ఇప్పుడు 2 సంవత్సరాల పిల్లవాడిని తీసుకొని వస్తే దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 40 years పడుతుంది. అతనికి 40 ఏజ్ వచ్చి అతను మళ్ళీ దానిపైన ప్రయోగాలు చేసి చెప్పడానికి మనకు ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి దత్తాంశ సేకరణకు ఎక్కువ సమయం పడుతుంది. అలాగే ప్రతి పిల్లవాని వికాసాన్ని కూడా విశ్లేషించవచ్చు. సో ఇది కూడా కరెక్టే, విశ్లేషించవచ్చండి.
ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు 2 సంవత్సరాల నుంచి అతన్ని 40 సంవత్సరాల వరకు చూడాలి కదా, అంటే లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఆ లాంగ్ ప్రాసెస్లో మనకు ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. దాంతోపాటు ఏమవుతుందంటే ఎన్నుకున్న ప్రయోజనాలను కోల్పోవడం జరుగుతుంది కూడా. అంటే ఇప్పుడు మనకు ఏవైనా 60 ఇయర్స్ వాళ్ళని వచ్చేసి ప్రయోగాలు చేయాలి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 60 ఇయర్స్ వరకు ఒకే ప్రయోగం చేసేటటువంటి వ్యక్తి ఉండొచ్చు, మధ్యలో చనిపోవచ్చు, లేకపోతే ఏమైనా జరగచ్చు. 60 ఇయర్స్ అంటే అదేమైనా సామాన్య విషయమా? 1 సంవత్సరము 2 సంవత్సరాలు అంటే అదొక ఇది మనకేంటి తొందరగా అయిపోతుంది. ప్రయోజకులు కూడా మనకు తగినటువంటి ఫలితాలను ఇవ్వచ్చు, వాళ్ళను కోల్పోలేం. కానీ 60 ఇయర్స్ అంటే ఈ స్పాన్ ఆఫ్ టైంలో మనకేంటంటే ఎన్నుకున్న ప్రయోజనాలను కోల్పోవడం కూడా జరుగుతుంది దీర్ఘకాల ఉపగమంలో. కానీ ఇక్కడ మనకు జరగదు అనేసి ఇచ్చారు కాబట్టి ఇది సరికానటువంటి ప్రవచనం. సరికానిది అడిగారండి, దీర్ఘకాల ఉపగమనంకు సంబంధించి సరికానిది. కాబట్టి ఆప్షన్ 4 ఇది మనకు కొత్తగా ఇప్పుడు యాడ్ చేశారండి, బాల్య దశలో కొత్తగా యాడ్ చేసినటువంటి టాపిక్ ఇది. నెక్స్ట్, ఇతరులలో తనకు కావాల్సిన లక్షణాలను గుణాలను తన స్వంత మూర్తిమత్వంలో సాంశీకరించడం ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. సో రక్షణ తంత్రాలకు సంబంధించి క్వశ్చను. సో ఈ విధంగా కూడా మనల్ని రక్షణ తంత్రాలు టెస్ట్ చేయొచ్చు క్వశ్చను. సో ఇదేమవుతుందండి, దీన్ని తదాత్మీకరణం అంటాం. తదాత్మీకరణం అంటే ఏంటంటే వ్యక్తి తాను సాధించలేనటువంటివి అంశాలు కానీ విషయాలు కానీ లక్ష్యాలను వేరే వాళ్ళు సాధించినట్లయితే నేనే సాధించాను అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో అటువంటి దాన్నే తదాత్మీకరణం అంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. పరిహారం అంటే ఏంటంటే ఒక రంగంలో రాణించలేనటువంటి వారు మరొక రంగంలో రాణించడాన్ని పరిహారం అంటాము. నెక్స్ట్, ఇక్కడ వచ్చేసి తార్కికరణ అనేది లేదు. ప్రక్షేపణ అంటే ఏంటండి, వ్యక్తి తను చేసినటువంటి పొరపాట్లకు వేరే వాళ్ళని బలి చేస్తూ ఉంటారు కదా, సో దాన్ని ప్రక్షేపణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రింది అంశము బెల్ సర్దుబాటు శోధిక ద్వారా మాపనం చేసే అంశాలలో లేదు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసి బెల్ వచ్చేసి సర్దుబాటు శోధిక అనేది తయారు చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఏంటి అంటే గృహ సర్దుబాటు, అలాగే సాంఘిక సర్దుబాటు, ఆరోగ్య సర్దుబాటు, ఇవన్నీ కూడా ఆ శోధిక ద్వారా మాపనం చేయొచ్చు. సో చేయలేనిది ఏంటంటే సంజ్ఞానాత్మక సర్దుబాటు చేయలేము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ధారాళత, సరళత, స్వభావ సిద్ధత మరియు నవ్యత అను 4 రకాల స్కోరింగ్ గల పరీక్ష ఏది? సో ఏదండి, ఆప్షన్ 2 అండి, మిన్నెసోటా సృజనాత్మకత ఆలోచన పరీక్ష. సో దీంట్లో వచ్చేసి మనము ధారాళత, సరళత, స్వభావ సిద్ధత, నవ్యత అను 4 రకాల స్కోరింగ్ గల పరీక్ష ఏదండి, మిన్నెసోటా సృజనాత్మకత ఆలోచన పరీక్ష. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, థారండైక్ CAVD పరీక్షలో సి అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. సో CAVD అంటే కంప్లీషన్, అర్థమెటిక్, వొకాబులరీ అండ్ ఫాలోయింగ్ ద డైరెక్షన్స్ అండి. సో సి అంటే ఏంటి మనకు కంప్లీషను, ఏ అంటే అర్థమెటిక్, వి అంటే వొకాబులరీ, డి అంటే డైరెక్షన్స్ అండి. సో ఇక్కడ మనకు సి అంటే ఏమవుతుంది, కంప్లీషన్ అవుతుంది. కంప్లీషన్ ఆఫ్ ద సెంటెన్సెస్ వచ్చేసి మనకు సి కింద మనము రిప్రజెంట్ చేస్తాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సిద్ధాంతాన్ని సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా పిలువబడుతుంది అనేసి ఇచ్చారు. సో ఏ సిద్ధాంతం అండి, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని మనము ఏమని చెప్తామండి, సమగ్రాకృతి సిద్ధాంతం అనేసి కూడా చెప్తాము. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎమిలీ గ్రంథ రచయిత ఎవరు అనేసి అడిగారు. ఎమిలీ గ్రంథ రచయిత ఎవరండి, రూసో అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, జెండర్ స్టీరియోటైప్స్ ఈ అభ్యాసన ఫలితము అనేసి ఇచ్చారండి.
జెండర్ స్టీరియోటైప్స్. సో ఇది దేనికి సంబంధించిందండి? పరిశీలన అభ్యాసానికి సంబంధించింది. జెండర్ స్టీరియోటైప్స్ వచ్చేసి పరిశీలన అభ్యాసానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, మోటార్ సైకిల్ నడపడంను నేర్చుకోవటము దీనికి ఉదాహరణ అనేసి ఇచ్చారండి. క్రమయుత అభ్యాసనం అండి. మోటార్ సైకిల్ను నడపడం నేర్చుకోవడం అనేది క్రమయుతమైనటువంటి అభ్యాసనము. ఆప్షన్ 2. నెక్స్ట్, తల్లిదండ్రుల ఆశలు పిల్లల అభ్యాసనంపై ఏ విధంగా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు పిల్లల చదువు గంటను చదివే సమయాన్ని పరిమితం చేయడం ద్వారా, పిల్లల సామర్థ్యానికి మించి చదవమని ఒత్తిడి చేయడం ద్వారా, సరి అయిన మార్గం చేయకపోవడం ద్వారా, పిల్లల అభ్యాసనం పట్ల ఆసక్తి చూపకపోవడం ద్వారా అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారంటే తల్లిదండ్రుల యొక్క ఆశలు పిల్లలపైన వ్యతిరేక ప్రభావాన్ని ఏ విధంగా చూపుతాయి అంటే, వాళ్ళకు 100 వస్తున్నాయి నీకు రావట్లేదు, సో ఎక్కువగా చదవాలని కానీ రాయాలని కానీ వాళ్ళపైన ఎక్కువగా ఒత్తిడి చేయమనటము, వాళ్ళ సామర్థ్యాన్ని మించి చదవమనటం అండి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. పిల్లల సామర్థ్యానికి మించి చదవమని ఒత్తిడి చేయడం ద్వారా అది వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. దేంట్లో? తల్లిదండ్రుల యొక్క ఆశలు. నెక్స్ట్ క్వశ్చను, అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారము అని నిర్వచించినది. సో ఎవరండి నిర్వచించింది? వుడ్వర్త్ అండి. అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని నిర్వచించినది ఎవరు? వుడ్వర్త్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, పిల్లలలో మూర్త మరియు అమూర్త భావనలు ఏర్పడుటను ప్రభావితం చేసే కారకాలు ఏవి? సో మనకు పిల్లలలో మూర్త అనుభవం కానీ అమూర్త అనుభవాలు కానీ ఎలా ఏర్పడతాయండి? వయస్సు అనుభవం ద్వారా వాళ్ళకు మూర్త అమూర్త అనుభవాలు అనేటివి ఏర్పడతాయి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గెస్టాల్ట్ పూరణ నియమం ఏ అంశాన్ని తెలుపుతుంది? పూరణ నియమం అండి. గెస్టాల్ట్కి సంబంధించి పూరణ నియమం ఏం తెలుస్తుంది? సమాచారం కొంత కొరత ఉన్న అర్థవంతమైన ఆకృతులుగా చూడగలగటం అనేదే గెస్టాల్ట్ మనకు చెప్పినటువంటి పూర్ణ నియమం ద్వారా తెలియజేస్తుందండి. సమాచారం కొంత కొరతగా ఉన్న అర్థవంతమైన ఆకృతులుగా చూడగలగటం. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బ్ అనుభవాత్మక అభ్యాసన వలయంలో అమూర్త భావనలను గ్రహించడం అనే దశ తరువాత ఏ దశ ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో అమూర్త భావనలను గ్రహించడం తర్వాత మనకు ఏ దశ కనిపిస్తుందండి? క్రియాశీలక ప్రయోగం అనేది కనిపిస్తుంది. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, మానసిక చలనాత్మక రంగంతో సంబంధం ఉన్న అంశాలు ఏవి అనేసి ఇచ్చారండి. మానసిక చలనాత్మక రంగంలో మనకి ఏమేమి ఉంటాయండి? శారీరక నైపుణ్యాలు మరియు సమన్వయము. ఇవి రెండు కూడా మనకు మానసిక చలనాత్మక రంగంలో ఉండేవే. నెక్స్ట్ క్వశ్చన్, 5E అభ్యాసన నమూనా ప్రకారము విద్యార్థుల బోధనకు ఎంచుకున్న అంశంపై ప్రశ్నలు వేయడము, సమస్యను నిర్వచించి అర్థం చేసుకోవటంలో మొదటి సోపానం ఏది? సో మొదటి 5Eస్లో ఉండే దాంట్లో ఫస్ట్ సోపానం ఏదండి? మనకు నిమగ్నం చేయడం, ఎంగేజ్. నిమగ్నం చేయడం, ఎంగేజ్ అండి ఫస్ట్ది. కాబట్టి నిమగ్నం చేయడం వచ్చేసి మనకు మొదటి సోపానం. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇలినాయిస్ టెస్ట్ సైకోలింగ్విస్టిక్స్ అను మాపనము ఉపయోగం ఏది అనేసి ఇచ్చారండి.
సో ఇది వచ్చేసి మనకు డిజేబిలిటీని టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తారండి. ఇలినాయిస్ టెస్ట్ సైకో లింగ్విస్టిక్ అన్నది డిజేబిలిటీని చేయడానికి. సో అది ఏ డిజేబిలిటీ? అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుటకండి. అభ్యసన వైకల్యాలు ఉన్నాయి కదా మనకు, ఆ వైకల్యాలన్నిటినీ నిర్ధారించుటకు ఈ ఇలినాయిస్ టెస్ట్ సైకో లింగ్విస్టిక్ అనే మాపనాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చను, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము 2005 ప్రకారము బోధన యొక్క ఉద్దేశం ఏది అనేసి ఇచ్చారండి. మనకు 2005లో ఎక్కువగా మనకు చేసినటువంటిది ఏదండి? బోధన మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జ్ఞాన నిర్మాణం చేయడమే 2005 యొక్క ముఖ్య ఉద్దేశం అండి. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారము బోధన యొక్క ఉద్దేశం ఏది? జ్ఞాన నిర్మాణం చేయటం. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ యొక్క ఐక్యూ 95గా నిర్ధారించబడింది, అందుచేత అతను ఈ వర్గానికి చెందుతాడు అనేసి ఇచ్చారండి. సో ఏ వర్గం అండి? సగటు ప్రజ్ఞావంతుల వర్గానికి చెందినవారు. మనకు 25 కంటే తక్కువగా ఉంటే 3లు అంటారండి. 25 కంటే తక్కువగా ఉంటే 3లు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే 26 నుంచి 50 వరకు ఉంటే బుద్ధిహీనులు అంటారండి. 26 నుంచి 50 వాళ్ళ ఐక్యూ ఉంటే బుద్ధిహీనులు అంటారు. 50 నుంచి 69 ఉంటే అల్ప బుద్ధి గలవారు అంటారండి. అలాగే 70 నుంచి 89 వరకు ఉంటే తెలివి తక్కువ వారు అంటారు. అలాగే 90 నుంచి మనకు 109 వరకు ఉంటే వాళ్ళని సగటు ప్రజ్ఞావంతులు అంటారు. సగటు ప్రజ్ఞావంతులు, తెలివి తక్కువ వారండి. 25 కంటే తక్కువగా 25 కంటే ఐక్యూ తక్కువగా ఉన్న వాళ్ళని 3లు అంటారండి. 26 నుంచి 30 వరకు ఉంటే బుద్ధిహీనులు అంటారు. 50 నుంచి 69 ఐక్యూ ఉన్న వాళ్ళని అల్ప బుద్ధి గలవారు అంటారు. అలాగే 70 నుంచి 89 ఉన్నట్లయితే ఐక్యూ తెలివి తక్కువ వారుగా చెప్పడం జరుగుతుంది. అలాగే 90 నుంచి 109 అండి. 90 నుంచి 109 లోపు ఐక్యూ ఉంటే వాళ్ళను ఏమని చెప్తాము? సగటు ప్రజ్ఞావంతులుగా చెప్పడం జరుగుతుంది. సో సగటు ప్రజ్ఞావంతులు కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్, ప్రతిభావంతులు అంటే 140 కంటే ఎక్కువగా ఐక్యూ ఉంటే, 140 కంటే ఎక్కువ ఐక్యూ ఉంటే వాళ్ళని ఏమంటామండి? ప్రతిభావంతులు అంటారు. ఉన్నత ప్రతిభావంతులు అంటే 110 నుంచి 119 ఐక్యూ ఉంటే ఉన్నత ప్రజ్ఞావంతులు అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, 2 లేదా అంతకంటే ఎక్కువ ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఏది అనేసి ఇచ్చారండి. సో ఏది అంటే ఇక్కడ రెండో కూడా ఇష్టము, రెండో కూడా ఇష్టం లేదు. సో కాబట్టి ఏమవుతుంది? ఇది ద్వి ఉపగమ పరిహార అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, RTE 2009లోని ఈ క్లాజ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు సంస్థల్లో పనిచేయకూడదు అని నిర్దేశిస్తుంది. సో ఏ క్లాజ్ అండి? సెక్షన్ 28 అండి. సెక్షన్ 28 అనే క్లాజ్ ఏం చేస్తుంది? ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎటువంటి ప్రైవేటు సంస్థల్లో పనిచేయకూడదని నిర్ధారిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫోటో బూత్ అనేది ఏది? సో ఫోటో బూత్ అంటే ఏంటండి? చిత్రాలు, వీడియోల తయారీ కొరకు ఉపయోగించేటటువంటి సాఫ్ట్వేర్ను వచ్చేసి ఫోటో బూత్ అనేసి పిలుస్తారండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, స్నెల్లెన్ చార్ట్ దీనిని గుర్తించుటకు ఉపయోగిస్తారు. స్నెల్లెన్ చార్ట్ అండి. సో దేనికోసం అండి ఇది ఉపయోగించేది? దృష్టి వైకల్యము ఉన్న వాళ్ళ కోసము స్నెల్లెన్ చార్ట్ అనేది యూజ్ చేసి వాళ్ళకు కళ్ళు సరిగ్గా కనిపిస్తున్నాయా, లేకపోతే ఎంతవరకు కనిపిస్తుంది, ఎటు సైడ్ కనిపించట్లేదు అనే దాన్ని చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్కైప్ అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. స్కైప్ అనేది వచ్చేసి మనకు ఏంటండి? ఇది ఒక ఫ్రీవేర్ అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్,
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతము నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని క్రింది పేరుతో అమలు పరుస్తున్నారు అనేసి ఇచ్చారండి. సో నిర్మాణాత్మక మూల్యాన్ని ఏమంటామండి? స్వీయ మదింపు మూల్యాంకనము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. స్వీయ మదింపు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఏమని పిలుస్తున్నారండి? స్వీయ మదింపు అనే పేరుతో పిలుస్తున్నారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పియాజే ప్రతిపాదించినటువంటి సంజ్ఞానాత్మక వికాసం ఇన్ని దశలలో జరుగుతుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు 4 దశలు, 5, 6, 3 దశలు అనేసి ఇచ్చారు. సో పియాజే సంజ్ఞానాత్మక వికాసం వచ్చేసి మొత్తం ఎన్ని దశల్లో జరుగుతుందండి? 4 దశల్లో జరుగుతుంది. అవి ఏంటివండి? ఫస్ట్ది ఇంద్రియ చాలక దశ, నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటున్నట్లయితే పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. సో ఈ దశలలో మనకు సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుందండి పియాజేకి సంబంధించి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి, 4 దశలు. నెక్స్ట్ క్వశ్చన్, భాషా వికాసము వీని మీద ఆధారపడుతుంది అనేసి ఇచ్చారు. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండి. శారీరక వికాసము, సంజ్ఞానాత్మక వికాసము, సాంఘిక పరిసరము, పైవన్నీ అనేసి ఇచ్చారు. భాషా వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ ఆల్ ఆఫ్ ద అబోవ్ అండి. పైవన్నీ అన్నిటి మీద కూడా ఆధారపడుతుంది. ఎందుకంటే భాష రావాలంటే మనకు శారీరక వికాసం ఉండాలి, అలాగే సాంఘిక పరిసరం కూడా తోడ్పడుతుందండి. సంజ్ఞానాత్మక వికాసం కూడా అవసరమే. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చిత్ర నేర్పరులు, కళల్లో నేర్పరులు ఈ క్రింది ప్రజ్ఞలను కలిగి ఉంటారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ ప్రాదేశిక ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, భాషా సంబంధ ప్రజ్ఞ, తార్కిక గణిత సంబంధ ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. చిత్ర నేర్పరులు అలాగే కళలలో నేర్పరులు అంటే మనకు చిత్రకారులు అండి. చిత్రకారులు అంటే డ్రాయింగ్ వేసేవాళ్ళు. కళలలో నేర్పరులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శిల్పులు ఉంటారు కదా, శిల్పులు కానీ, డిజైనర్స్ కానీ, ఆర్కిటెక్చర్స్ కానీ, వీళ్ళందరూ కూడా కళలలో నేర్పరుల కిందనే చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ చిత్ర నేర్పరులను, అలాగే చిత్ర నేర్పరులు అంటే పెయింటింగ్ వేసేటోళ్ళు అనమాట. సో కళల్లో నేర్పరులు అంటే శిల్పులు చెక్కే వాళ్ళు కానీ, డిజైనర్స్ కానీ, ఆర్కిటెక్చర్స్ కానీ, వీళ్ళందరినీ కళలలో నేర్పరులు అంటారు. సో వీళ్ళకు ఎటువంటి ప్రజ్ఞ ఉంటుందండి? ప్రాదేశిక ప్రజ్ఞ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. అంటే శారీరక గతి సంవేదన అంటే క్రీడాకారులండి. క్రీడాకారులు, అలాగే మనకు వచ్చేసి నాట్య కళాకారులు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, వృత్తి పనివారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా శారీరక గతి సంవేదన ప్రజ్ఞకు సంబంధించిన వారే. శారీరక గతి సంవేదన అంటే ఎవరెవరు వస్తారు? క్రీడాకారులు కానీ, నాట్యకారులు కానివ్వండి, వృత్తి పనివారు, శస్త్రచికిత్స చేసేటటువంటి డాక్టర్స్, వీళ్ళందరూ కూడా శారీరక గతి సంవేదన ప్రజ్ఞకు సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే మనకు భాషా సంబంధ ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. భాషా సంబంధ ప్రజ్ఞ అంటే మనకేంటి? వినటము, రాయటము, కవులు కానివ్వండి, రచయితలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనకు భాషకు సంబంధించినటువంటి వారు. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే తార్కిక గణిత సంబంధ ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. తార్కిక గణిత సంబంధ ప్రజ్ఞ అంటే మనకు దీని కిందికి ఏమొస్తాయండి? అంకెలు, నెక్స్ట్ సంఖ్యల గురించి కానీ, గణిత కోవిదులు కానీ, గణిత సమస్యలను పరిష్కారం చేసేటటువంటి వారు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు తార్కిక గణిత సంబంధ ప్రజ్ఞ కిందికే వస్తాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 1. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి క్రొత్త సమాచారాన్ని చేర్చుకొనుటకు సంజ్ఞానాత్మక వికాస నిర్మాణాన్ని మార్చుకొనినా అది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది అనుగుణ్యత, ఆప్షన్ 2 సాంశీకరణము, ఆప్షన్ 3 స్థాయికి మించిన సాధారణీకరణము, ఆప్షన్ 4 సాధారణీకరణానికి దిగువ స్థాయి అనేసి ఇచ్చారండి. సో ఒక వ్యక్తి కొత్త సమాచారాన్ని చేర్చుకున్నటకు సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని మార్చుకుంటే దాన్ని ఏమంటామండి? అనుగుణ్యత అంటాము. అనుగుణ్యతను ఏమంటాము? సర్దుబాటు తత్వం కూడా అంటారు. అంటే మనము దానికి అనుగుణంగా మార్చుకున్నట్లయితే దాన్ని ఏమంటాము? అనుగుణ్యత అంటాము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంశీకరణం అంటే ఏంటంటే మనం డిఫరెన్స్ తెలుసుకోవటం అనమాట. తెల్లగుండేటివన్నీ ఒకటే అని కాకుండా
ఒక్కొక్క దానికి వేరు వేరు ఉంటుంది. ఇది తెల్లగున్నప్పటికీ ఇది వేరు అది వేరు అని తెలుసుకోవటాన్ని సాంశీకరణం అంటాం. సో కాబట్టి ఇక్కడ మనకేమవుతుందండి, అనుగుణ్యత అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, ఎరిక్సన్ ప్రకారము పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనేది ఈ దశలోని ముఖ్య సంఘర్షణ అనేసి ఇచ్చారండి. సో మనకు పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత మనకు ఏ దశలో ఉంటుందండి, కౌమార దశలో ఉంటుంది. కౌమార దశలో పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. మిగిలినవి ఇక్కడ మనకు పూర్వ వయోజన దశ అనేసి ఇచ్చారు. పూర్వ వయోజన దశలో ఏముంటుందండి, సాన్నిహిత్యము, ఏకాంతము అనేటటువంటిది. నెక్స్ట్ పాఠశాల దశలో చూసుకున్నట్లయితే శ్రమశీలత, న్యూన్యత. చాలాసార్లు అడిగారండి మనకు పాఠశాల దశలో ఎదుర్కొనేటటువంటి సంఘర్షణ ఏంటి అనేసి. ఏంటిది, శ్రమశీలత, న్యూన్యత. నెక్స్ట్ మనకు మధ్య వయోజన దశ అనేసి ఇచ్చారు. మధ్య వయోజన దశ అంటే మనకు ఈ ఏజ్ ఎంత ఉంటుందండి, 30 నుంచి 60 వరకు ఉంటుంది. ఈ దశలో ఉండేటటువంటి సంఘర్షణ ఏంటిది, ఉత్పాదకత, స్తబ్దత. సో ఇవి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం మనకు దేంట్లో ఉంటుంది, కౌమార దశలో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే IQ 29 కంటే తక్కువ ఉన్నవారు ఎవరు అనేసి ఇచ్చారండి. 25 కంటే తక్కువ ఉంటే మనము ఏమని చెప్తామండి, వీళ్ళని సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు అనేసి చెప్తాము. అంటే మూడులు అనేసి కూడా చెప్తారండి. IQ అనేది 29 కంటే తక్కువగా ఉంటే మనము ఏమని చెప్తాము, మూడులు అనేసి కూడా చెప్తాము. సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు అనేసి మనము చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్, ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేసి ఇచ్చారండి. ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్స్లో మనకు చార్లెస్ స్పియర్మన్, జేపీ గిల్ఫోర్డ్, థర్న్స్టన్, గార్డినర్ అనేసి ఇచ్చారు. ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి, స్పియర్మన్. ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, క్రింది వానిలో సృజనాత్మకత పరీక్షల్లో సంబంధం కలవారు ఎవరు అనేసి ఇచ్చారు. సృజనాత్మకత పరీక్షలతో అండి. ఇక్కడ ఆప్షన్స్ బారోను, టెర్రన్స్, కోల్బర్గ్, ఐసెంక్ అనేసి ఇచ్చారు. టోరన్స్ అండి. టోరన్స్ వచ్చేసి మనకు సృజనాత్మకత పరీక్షల్లో సంబంధం కలవారు. నెక్స్ట్ క్వశ్చన్, బహుళైచ్ఛిక ప్రశ్నలకు జవాబులు వ్రాయటంలో ప్రధానంగా ఉన్నటువంటి ఆలోచన ఏది అనేసి ఇచ్చారు. బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే ఏంటండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, అవే అనమాట మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. ఆప్షన్స్లో ఫస్ట్ది అంతరదృష్టి అభ్యాసనము, ఏకముఖ ఆలోచన, బహుముఖ ఆలోచన, గుర్తుంచుకోవడం అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు ఒక విధంగానే ఆలోచించాలండి. 4 ఆప్షన్స్లో ఉంటే బహురకాలుగా ఆలోచిస్తే మనకు 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అవుతాయి. కాబట్టి ఎలా ఆలోచించాలి, ఏకముఖ ఆలోచనే కరెక్ట్. అంటే ఒకటి మాత్రమే కరెక్ట్ అయ్యే విధంగా ఆలోచించాలి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లలో. ఎందుకంటే ఒకటే ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన ఏంటండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రాయటంలో ఉండే ఆలోచన ఏకముఖ ఆలోచన. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, కార్యసాధక నిబంధనలో సామాన్యంగా అయిష్టంగా గ్రహించబడ్డ పరిణామాలు తీసివేయటం వలన ప్రవర్తన సంభావ్యత పెరిగినా అది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు రుణాత్మక పునర్భరణము, ధనాత్మక పునర్భరణము, తటస్థ పునర్భరణము, విరమణము అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, సామాన్యంగా అయిష్టంగా గ్రహించబడ్డ అంటే ఇష్టం లేనటువంటి పరిమాణాలండి. ఇష్టం లేనటువంటి పరిమాణాలన్నీ తీసివేసినా కూడా మన ప్రవర్తన సంభావ్యత పెరిగిన అంటే ఎన్ని తీసేసినా కూడా ఇంకా నెగిటివ్లోనే కనిపించినా అదేమవుతుందండి, రుణాత్మక పునర్బలనం అవుతుంది. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అంతరదృష్టి అభ్యాసనము దీనితో తీవ్రంగా విభేదిస్తుంది అనేసి ఇచ్చారు. అంతరదృష్టి అభ్యాసనం అండి. శాస్త్రీయ నిబంధనము, కార్యసాధక నిబంధనము, యత్నదోష అభ్యాసనము, అనుసంధానము అనేసి ఇచ్చారు. సో వీటిల్లో దేంతోనండి, అంతరదృష్టి దాంట్లో యత్నదోష అభ్యాసన సిద్ధాంతాన్నండి. అంతరదృష్టి అభ్యాసనం వచ్చేసి యత్నదోష సిద్ధాంతాన్ని తీవ్రంగా విభేదిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇది అంతరదృష్టి వచ్చేసి మనకు లెర్నింగ్ అనమాట, దీనికి అభ్యాసనానికి సంబంధించింది. నెక్స్ట్,
ఒక ప్రత్యేక వస్తువు లేక సంఘటనల వరుస క్రమాన్ని గుర్తించిన ఒక వ్యవస్థీకృత జ్ఞాన సముదాయం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ స్మాటిక్ నెట్వర్క్, భావన సోపాన క్రమము, స్కీమాలు, జ్ఞప్తికి తెచ్చుకునే సంజ్ఞ అనేసి ఇచ్చారండి. ఒక ప్రత్యేక వస్తువు లేక సంఘటనల వరుస క్రమాన్ని గుర్తించిన ఆ జ్ఞాన సముదాయాన్ని ఏమంటామండి? స్కీమాలు అంటారు. అంటే మనం గుర్తుంచుకున్నవి అన్నీ ఎలా స్టోర్ అవుతాయి? స్కిమాటాల రూపంలో స్టోర్ అవుతాయి అనేసి చెప్పడం జరిగింది. సో కాబట్టి అది ఏమవుతుందండి? స్కీమా. నెక్స్ట్, ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థి భారతదేశపు స్వాతంత్ర దినోత్సవం రోజు మరియు గణతంత్ర దినోత్సవంతో సంబంధం ఏర్పరచుకుంటూ మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం వచ్చేసి 1526 AD అని గుర్తుకు తెచ్చుకొనిన ఈ పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు చంకింగ్, రిహార్సింగ్, జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఎన్కోడింగ్ అనేసి ఇచ్చారు. సో ఇలా మనము ఒకదానికొకటి లింక్ చేసుకొని ఒకటి నేర్చుకొనిన అంటే ఇక్కడ ఏంటి? భారత స్వాతంత్ర దినోత్సవం 15, నెక్స్ట్ గణతంత్ర దినోత్సవం 26, మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం. సో ఇలా 1526 AD అని గుర్తు తెచ్చుకున్న దాన్ని ఏమంటామండి? చంకింగ్ అనేసి చెప్తామండి. చంకింగ్. నెక్స్ట్ క్వశ్చను, సాయంత్రం పూట పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న ఒక విద్యార్థి రోడ్డు పక్కన ఒక గుంపును చూశాడు. అతడు ఇంటికి వెళ్లకుండా గుంపులోనికి వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో చూశాడు. ఐసెంక్ ప్రకారం ఆ అబ్బాయి బహుశా అనేసి ఇచ్చారండి. సో మనకు ఇక్కడ బహిర్ముఖ వర్తనుడు, అంతర్ముఖ వర్తనుడు, నాడీ రుగ్మత కలవాడు, మనోవిక్షిప్తి కలవాడు అనేసి ఇచ్చాడు. సో ఇక్కడ అతను ఏంటి? బహిర్ముఖ వర్తనుడు అండి. ఎక్స్ట్రోవర్ట్ అంటారు. ఎక్స్ట్రోవర్ట్. నెక్స్ట్, ఒక వ్యక్తికి సహజముతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసం అని వివరించిన వారు ఎవరు? ఒక వ్యక్తికి సమాజముతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసం అండి. సమాజముతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసం అని వివరించిన వారు. సో ఎవరండి? ఎరిక్ ఎరిక్సన్. నెక్స్ట్ క్వశ్చను, నీవు ఇంతవరకు ప్రారంభించని ఒక క్లిష్ట నివేదిక ఈరోజు మధ్యాహ్నానికల్లా తన బల్లపై ఉండాలని యజమాని నీకు చెప్పినట్లయితే నీవు అనుభవించేది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో బర్న్అవుట్, ఒత్తిడి, ఒక రెట్టింపు కట్టు, కథారిసస్ అనేసి ఇచ్చారండి. సో ఇప్పటి వరకు నువ్వు అటువంటి ప్రాజెక్ట్ అయితే తయారు చేయలేదు, కానీ అది ఉన్నట్టుండి ఈరోజు మధ్యాహ్నానికల్లా చేయాలి అని చెప్తే నువ్వు ఎలా అనుభవిస్తావండి? ఒత్తిడికి లోనవుతారండి. ఎలా ఉంటారు వాళ్ళు? ఒత్తిడికి లోనవుతారు. ఎలా చేయాలి ఏంటి అనేసి వాళ్ళు స్ట్రెస్ అనేది ఫీల్ అవుతారు. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సందర్భంలో ఒక పనిని ప్రదర్శించుటకు అధిక మోతాదులో ప్రేరణ ఎంతో సరైనదని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆప్షన్స్లో ఫస్ట్ది పని సంక్లిష్టంగా ఉన్నప్పుడు, పని సాధారణంగా ఉన్నప్పుడు, గొప్ప బహుమతులు ఉన్నప్పుడు, ప్రేక్షకులు ఉన్నప్పుడు అనేసి ఇచ్చారండి. ఈ సందర్భంలో ఒక పనిని ప్రదర్శించుటకు అధిక మోతాదులో ప్రేరణ ఎంతో సరి అయినది అని పరిశోధనలు సూచిస్తున్నాయి అనేసి ఇచ్చారండి. సో ఎప్పుడండి? పని సాధారణంగా ఉన్నప్పుడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి.